మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. రోజు రోజుకు గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో గ్రామాల్లో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగల్లులో రాజు అనే హమాలీ కార్మికుడు, చింతనకొండకు చెందిన సహస్ర, దౌలత్ నగర్కు చెందిన ప్రైవేట్ లెక్చరర్ తిరుమలేష్ గుండెపోటుతో చనిపోయారు. ఎప్పటికప్పుడు చెకప్ చేసుకొని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జనరల్. తిరుపతి, ఏంటి అసలు చిన్న వయసులోనే వరుస గుండెపోటులు ఏంటి? ఎంతమంది చనిపోవడం ఏంటి? ఒక ప్రాంతానికి సంబంధించి ఏం చెప్తున్నారు డాక్టర్స్? సతీష్, వరంగల్ జిల్లాలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మృతుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 రోజుల వ్యవధిలోనే ఎక్కువగా గుండెపోటుతో మరణాలు సంభవించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందినటువంటి హమాలీ కార్మికుడు రాజు 43 ఏళ్ళు ఉంటుంది. గుండెపోటుతో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. యథావిధిగా ఆయన హమాలీ పని కొనసాగించినప్పటికీ కూడా కొంత చెస్ట్లో పెయిన్ రావడం కావచ్చు, మిగతా ఆసుపత్రి తీసుకొచ్చినప్పటికీ కూడా గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు చింతనకొండ గ్రామానికి సంబంధించినటువంటి సహస్ర 28 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె కూడా గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దళిత నగర్ చెందినటువంటి ప్రైవేట్ లెక్చరర్ తిరుమలేష్ కూడా ఆయన గుండెపోటుతో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలామంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువత కావచ్చు, మిగతా కొంత వయసు కలిగినటువంటి వారంతా కూడా గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు కావచ్చు, మిగతా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా కొంత అనారోగ్యంపై పలువురు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్టు కూడా వైద్యాధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం పట్ల తప్పకుండా ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు ఈసీజీ కావచ్చు, ఎప్పటికప్పుడు వైద్యులను చూపెట్టుకుని చెకప్ చేయించుకోవాలంటే కూడా డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారందరికీ కూడా గుండెపోటు వస్తూ మరణాలు సంభవించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా వరంగల్ జిల్లాలో గుండెపోటు వరుస మరణాలతో గ్రామాల్లో మాత్రం ఒక గుండెపోటు అంటే భయానిక వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామాల్లో ఎట్లా గుండెపోటు వస్తుంది, ఎందుకు గుండెపోటు వస్తుంది, అసలు గుండెపోటు గల కారణాలు అంటే కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామానికి సంబంధించినటువంటి వైద్యాధికారులు కావచ్చు, మిగతా జిల్లా వైద్యాధికారులతో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు వ్యాయామం చేయడం కావచ్చు, వాకింగ్, రన్నింగ్, కొంత ఆరోగ్య నియమాలు పాటించాలి. ఫుడ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఫుడ్కు సంబంధించినటువంటి నియమాలు పాటించాలంటూ కూడా వైద్యులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గుండెపోటు అంటే వరుస మరణాలు సంభవించిన నేపథ్యంలో భయానక వాతావరణం కనిపిస్తూ ఉంది. సతీష్, అంటే తిరుపతి జనరల్గా ఈ మధ్యకాలంలో ఈ స్ట్రెస్ ఎక్కువ, పని ఒత్తిడి గతం కంటే ఎక్కువగా ఈ గుండెపోటు మరణాలు చిన్న వయసులో రావడం చూస్తూ వస్తున్నాం. అంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఇంకా డాక్టర్స్? ఏంటి అసలు ఏం చెప్తున్నారు? డాక్టర్లంతా కూడా మొదటి నుంచి కూడా ఎవరైతే గుండెపోటు కావచ్చు, కొంత అనారోగ్యం కావచ్చు, కొంత ఏజ్ పైన పడిన వాళ్ళు కావచ్చు, కొంత డయాబెటీస్ సంబంధించిన వారంతా కూడా జాగ్రత్త తీసుకొని ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి. 1 మంత్కి ఒకసారి కావచ్చు, మిగతా ఏరియాలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్ట్ ఫిజిషియన్ సంబంధించి కావచ్చు, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కూడా వైద్యులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో సంబంధించినటువంటి ప్రజలంతా గుండెపోటు అంటే గుండెపోటుతో మరణించినటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలామంది ప్రైవేట్ క్లినిక్లకు కావచ్చు, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ కావచ్చు, మిగతా బాడీలో ఏమైనా మార్పులు కావచ్చు, మిగతా పెయినింగ్ వస్తే మాత్రం తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి వైద్యుల సూచనల మేరకు పాటించాలి. వైద్యుల సూచనలు పాటిస్తేనే కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే భయాందోళన చెందినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.